స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మీరు మీకోసం కాకపోయినా మిమ్మల్ని కన్న వాళ్ళ కోసమైనా బతకాలి. తాకండి, పోతారు. రే రే ఏంట్రా ఈరోజు బాక్స్ తెచ్చుకోలేదా? లేదురా. ఎందుకు? రాత్రి ఇంటికి రావడం లేట్ అయిందని మా అమ్మ నన్ను తిట్టిందిరా, అందుకే కోపంతో బాక్స్ తెచ్చుకోలేదు. ఓ సంతేనా? రే నీకు విషయం తెలుసా, మా నాన్న పేరు పెట్టుకోలేక చాలా రోజులు అవుతుంది. అదేంట్రా? మా నాన్నకి నేనంటే అంత ప్రేమ మరి. అవునరా, ఆర్య గారేంటి ఇంకా రాలేదు? ఏమోరా, అదిగోరా ఆర్యగాడు వస్తున్నాడు. ఏంట్రా ఆర్య ఈరోజు బాగా కోపంగా ఉన్నావు? అరే ఇంట్లో ఏమన్నా పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నారా? అసలు ఏమైందో క్లారిటీ చెప్పరా. నేను మా నాన్న జస్ట్ బైక్ కొని మనరా, దానికే అయినా రోజు బస్సులోనే వెళ్తున్నాగా, అలాగే వెళ్ళు అన్నాడు రా. మొన్నటికి మొన్న పక్కింట్లో వైఫై ఉంది కదా, మా ఇంట్లో కూడా పెట్టిద్దాం అన్నాను రా, దానికి నువ్వు అన్నాడు రా. 10th బాగా చదవండి, ఇంటర్లో ఏం పర్లేదు అన్నారా. ఇంటర్కి వచ్చాక ఈ 2 ఏళ్ళు బాగా చదవండి, సారీ బాగా కష్టపడండి. ఆ తర్వాత బీటెక్లో 4 ఏళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఇప్పుడు ఈ 4 ఏళ్ళు బాగా కష్టపడింది, జీవితాంతం సుఖంగా ఉండొచ్చు. అరే నాకు ఒకటి తెలియక అడుగుతాను, ఇంకెప్పుడు రా మనం ఎంజాయ్ చేసేది? మనం బతుకున్నంత కాలం మన జీవితాంతం కష్టపెట్టేది ఒక్క అమ్మానాలు మాత్రమే. ఇక లాభం లేదురా, ఇంట్లో జగడం చేయాల్సిందే. అరే ఫోన్లో గేమ్ ఆనేవారు, చాట్ చేయనివ్వరు. ఎన్ని రోజులు అవుతుందో తెలుసా నా లవర్తో మాట్లాడి. పాపం తను ఎంత ఫీల్ అవుతుందో. సినిమాకి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వండి అంటే తిడుతున్నారు రా. ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోమంటున్నారు. ఏదడినా చివరికి చదువుతో లింక్ పెడుతున్నారు. చీదినమ్మ జీవితం, చచ్చిపోబుద్ది అవుతుందా? తప్పు బాస్, ఎవరు? నువ్వు చావాలనుకోవడం తప్పు. నా లైఫ్ నా ఇష్టం, అయినా నువ్వెవరు అడగడానికి? కాసేపు నేను ఎవరైనా నేను పక్కన పెడితే, ఇందాక నీ పేరెంట్స్ గురించి మాట్లాడే ప్రతి మాట నేను విన్నాను బాస్. కష్టపెడుతున్నారు వాళ్ళు, నిన్ను కష్టపెడుతున్నారు. అసలు కష్టం అంటే ఏంటో తెలుసా బాస్? పొద్దున్నే ఇంటికి లేచి కలాపి చల్లి ముగ్గు దిద్ది నేను నిద్ర లేపి రెడీ చేసి టిఫిన్ బాక్స్ పెట్టి అప్పుడు స్కూల్కి ఇప్పుడు కాలేజ్కి పంపించే మీ అమ్మ, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలుపు లేకుండా కష్టపడి సాయంత్రం రాగానే రోజు నీతో ఆడుకునే మీ నాన్న, ఆయన నిన్ను గొప్ప స్థాయిలో చూడడానికి చెమట కాదు బాస్, రక్తాన్ని చిందిస్తున్నారు. వీళ్ళ కష్టం ముందు నీ కష్టం పేపర్లో చిన్న డాట్ లాంటిది బాస్. ఇందాక అంటున్నా బాస్, మా పేరెంట్స్ ఇది కొనేలేదు అది కొనేలేదు, వాళ్ళు మన కోసం వాళ్ళ జీవితాన్ని అడ్జస్ట్ చేసుకున్నారు బాస్. మనం మన ఇష్టాన్ని అడ్జస్ట్ చేసుకోలేము. నీ గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అవుతున్నావు. నీ గురించి నీ పేరెంట్స్ పడే బాధని ఎందుకు ఆలోచించట్లేదు? నీ లవర్తో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎంతో సుకుమారంగా సున్నితంగా మాట్లాడతావు, కారణం ఆ అమ్మాయి ఎక్కడ దూరం అవుతుందని భయం. అదే అమ్మ నాన్నతో మాట్లాడేటప్పుడు ఎంతో చికాగ్గా మాట్లాడతావు, అయినా వాళ్ళ నీ మీద ప్రేమ తగ్గదు బాస్. ఆయన దాంట్లో ఆవిస్పడేవారు. నీకు చిన్న డెమో చూపిస్తా బాస్. బాస్ ఇది నువ్వు, ఈ లైన్ నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి.
ప్రతి లైన్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్, ఆ అమ్మాయి నీ మీద చూపించే ప్రేమ. సెకండ్ పాయింట్, అండ్ దాట్స్ ఎండ్ పాయింట్ ఆఫ్ యువర్ లవ్, సో కాల్ బ్రేకప్. అమ్మాయి నీ మీద చూపించే ప్రేమకి ఎండ్ పాయింట్ ఉంది, కానీ అమ్మా నాన్న నీ మీద చూపించే ప్రేమకి ఇట్స్ ఎ లూప్, దెర్ ఇస్ నో ఎండ్ పాయింట్. బాస్, అమ్మాయి నీ మీద చూపించే ప్రేమ తాత్కాలికం, కానీ అమ్మ నాన్న నీ మీద చూపించే ప్రేమ శాశ్వతం. నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు నీకు తోడుండే అమ్మ నాన్న ప్రేమ ఒక్కటే బాస్, దాన్ని వదులుకో. బాస్, మీ పేరు? నా పేరు గౌతమ్. బాస్ వెయిట్, అమ్మానాన్న గురించి ఇంత చెప్పారు కదా, ఇంతకు మీ అమ్మానాన్న మీద నీకెంత ప్రేమ ఉంది? నీ క్వశ్చన్కి ఆన్సర్ ఆ బుక్లోనే ఉంది బాస్. రే ఆర్య చూడు, పిల్లల మీద స్వచ్ఛమైన ప్రేమ చూపించే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మా ఈ చిరు ప్రయత్నం అంకితం. ప్రేమతో మీ గౌతమ్. యాక్షన్. యాక్షన్.